స్టార్ట్ చేద్దాం. బాగున్నారా? దానికి స్టార్ట్ అవుతున్నాం. సందీప్, వంశీ, దీపు తెలీదు బ్రో. సడన్ గా ఇట్లా స్టార్ట్ అయ్యగానే వర్షం పడుతుంది. మొత్తానికి రైల్వే స్టేషన్ కి వచ్చినాం అందరం. మన వాళ్ళు రాడ మొత్తానికి మన ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గరకు వచ్చాం. ఈ నసగాడు అప్పుడే వచ్చాడేంటి? నమస్కారం బా. I'm Gajala from Washington DC. CEO Sonic Solutions. I'm Venki, Sitampeta from Vizag. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తుంది సార్. అలా సరే తరలే. మరి ఎలా ఫీల్ అవుతున్నాం? వచ్చేసాం పదండి. వాళ్ళు యూట్యూబర్ చెప్పు. థ్యాంక్స్ టు కాంచనమ్మ గారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే ఓకే పదా చూద్దాం. మా గ్యాంగ్ ఇండియా ఉంది. టికెట్లు ఇస్తారు ఇక్కడ. టికెట్లు తీసుకోవాలి ఇక్కడ. శ్రీనివాస కాంప్లెక్స్ టికెట్ బుక్ చేసామా? టికెట్లు తీసుకుని వచ్చా. మామూలుగా ఏంటంటే ఈ రోజు బయలుదేరితే రేపు వచ్చేస్తుందేమో అనుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఎల్లుండికి ఇచ్చారు. అది కూడా మామూలు టైంకి ఇచ్చారా? 3 గంటలకు ఇచ్చారు. చూసుకో ఇంకెలా ఉంటుంది. ఆకలేస్తున్నా నీకు? అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. నువ్వు అసలు ఏం తెలియదని చెప్పరా ఇంకెందుకు? అదే బాలు చెప్పరా, ఎలా ఉందని ఫీలింగ్ ఇప్పుడు? అంటే ఒక్కోసారి లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరుగుతాయి. ఇలాంటిది ఒకటి. టికెట్ అయితే దొరికింది, అది హ్యాపీగా. అయితే కొండ ఎక్కడ స్టార్ట్ చేసాం. సుబ్బు మన వాళ్ళందరూ 11:30 స్టార్ట్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన యో మ్యాన్ కూర్చోండి. ఇప్పుడే హనుమంతుని దర్శనం అయిపోయింది. నెక్స్ట్ పోవాలి. మళ్ళీ కొండ పైన మొత్తం చెత్త వేస్తారు అనమాట. దానికి సొల్యూషన్ వెతుకుదాం. సత్య సొల్యూషన్ చెప్పు. డస్ట్బిన్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్ యూజ్ చేయాలి. ఆర్సీబీ పాపులర్ తెలుసా? మొత్తం కొండ ఆర్సీబీ. అది ఆర్సీబీ అంటే మీకు ఎంత కోపం ఉందో ఇవాళ మేము చూడాలనుకుంటున్నాం. అదిగో దట్ ఈస్ యాంగర్ మీటర్. చెప్పు. ప్లాస్టిక్ బాటిల్ తగ్గించాలి, డస్ట్బిన్ ఎక్కువ పెట్టాలి. డస్ట్బిన్ తక్కువనే కాస్త. ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. లాస్ట్ కి వచ్చేసినాం. ఇంకా లాస్ట్ ఏంది మోకాల పర్వతం. ఇదో వచ్చాం. ఇదో మన శాండీ. అమ్మ బాబాయ్ కింద పడుతుంది. మన గ్యాంగ్ అంతా తినేవారు. హాయ్ చెప్పండి. మన సుబ్బు రాళ్ళ మీద రాళ్ళు పెడుతూ ఒక ఇల్లు కడదామని ఆలోచిస్తున్నాడు. ఇదో మన కెమెరామెన్ సందీప్ కూడా వచ్చాడు. మొత్తం 5 hours పట్టింది మాకు. ఎలా ఉంది సత్య? బాగానే ఎక్కాడు సత్య. సుబ్బే బాబు 2-3 సార్లు వాకింగ్ చేసుకుండు. ఇప్పుడు రూమ్స్ వెతకడానికి వెళ్తున్నాం. మన సుబ్బే మొత్తం మేనేజ్ చేస్తుండు. వంశీ డైరెక్షన్ చెప్తుండు. కొండ ఎక్కిసిన తర్వాత పక్కన ఉన్న లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసుకున్నాం. మార్నింగ్ అక్కడ కింద లగేజ్ పెడితే పైకి వచ్చేస్తుంది. సో తర్వాత మేము రూమ్ చెక్ ఇన్ అయిపోయి గుండు కొట్టించేసుకొని వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. వరాహస్వామి టెంపుల్ 10 o'clockకే క్లోజ్ అయిపోద్ది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న అన్నదానం సత్రంలో అన్నదానం చేసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా మార్నింగ్ AGHT ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ దర్శనం క్యూలో నించొని 5 hours తర్వాత దర్శనం అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. గుండు కొట్టించేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చెన్నైకి. వీళ్ళిద్దరు Anita, Sunita, Bonita, Panita. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్ సీ యూ.
హైదరాబాద్ లో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభించింది. హైదరాబాద్ లో మిస్ అయి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడెం చెందిన టిల్లు అనే బాలుడు మిస్ అయ్యాడు. 4వ తేదీన ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాని బాలుడు తల్లిదండ్రులకు ఫిర్యాదుతో రంగంలోకి దిగింది మీర్పేట్ పోలీసు.